ఒక్కటి పీకుతా ఎక్కడ యాక్టింగ్ ఏమి యాక్టింగ్ సార్ మనం ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఫోన్ చేస్తాం సార్ మేము అంత రేజ్ అయి పిచ్చగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు టూ మచ్ మాట్లాడితే పిచ్చ పిచ్చ అంటారు సార్ నోరు మొయ్యమని చెప్తున్నామా? అమ్మో ఎందుకు చేయాలి ఇక్కడ మేము ఎపిసోడ్? నాకు అర్థం కూడా కావట్లేదు. రెస్పెక్ట్ లేనప్పుడు ఏం కూర్చుంటాం? నువ్వు వెళ్ళిపోయి నుంచి మర్యాద లేకుండా మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు. ఏంటది ఎంత చిన్న మర్యాద లేదా చెప్తున్నా కూడా మేడం మాకేమో రెస్పెక్ట్ ఇస్తారా మేడం? వాళ్ళదే వింటున్నారా మాకేమైనా వింటున్నారా మేడం? మాట్లాడుకు ఆ మేడం చెప్తే సార్ చెప్తాను మాట్లాడు. మనకి ఎలాగే బరో అలా చెప్తారు. వేరే కాపురం పెట్టు దిగాను. వేరే కాపురం మీ బతుకు మీ నువ్వు ట్రైన్ చేయవుడు పెడతాది వేరే కాపురం. సార్ మరి నా కూతుని బలి మనిషివా పశువా? నువ్వు బలి చేసి మనిషివా పశువా? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? నా కొడుకుని మార్చడానికి తల్లి బిడ్డలే కారణం మేడం. ఆగండి అయ్యా, మీరు కూడా అంత పొసెసివ్ గా ఉండకుండా ఉండి చక్కగా చూసుకొని ఉంటే బాగుండేది. పెద్దవాళ్ళ ప్రవర్తిస్తే బాగుంటది. ఇక్కడ ఆగండి, ఇంకా పసిపిల్లాడా మీ కొడుకు? పసిపిల్లాడిలా చూసుకోవడానికి ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండాలి, అన్ని చేయాలి, పట్లు ఉంటే దేనికన్నా ఒక హద్దు అదుపు ఉంది. మీ అమ్మాయి పెంచినటువంటి విధానం పద్ధతి కాదు ఇది, అర్థమైందా? వాళ్ళు పెద్ద మనసు తలిచి పెళ్లికి ఒప్పుకున్నారు, వచ్చి అక్కడ కాపురం చేస్తున్నారు, వాళ్ళు ఓవర్ పొసెసివ్ గా ఉన్నారు. వాళ్ళని మార్చుకునేటటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయి. చంపేస్తాము, పొడి చేస్తాము, ఏంటి మాటలన్నీ? ఆ పెద్దవాళ్ళు లెటర్ రాశారు, ఇక్కడ మేము చచ్చిపోతాం లేదంటే మాకు చచ్చిపోతే మార్గాన్ని చూపెట్టండి. మీ ముగ్గురు పేర్లు ఉన్నాయి, ముగ్గురు జైలుకి వెళ్తారు. ఆగండి, మీ ముగ్గురు జైలుకి వెళ్తారు. వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ కావాలో ఇస్తాం. మీ ముగ్గురు మాత్రం జైలుకి పంపించే టార్గెట్. అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నీ మీద మాత్రం నేను ఇస్తాను. ఇక్కడ మా కళ్ళ ముందు మీ అమ్మ నాన్న మీద ఇంటికి రా చూసుకుంటాను బెదిరిస్తున్నావు ఏందయ్యా? అంత మనగడవైపోయావా? వేరే కాపురం పెట్టుకుంటాం మేడం. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం, ఇడేదో సంపాదించి తీసుకొచ్చినట్టు చెత్తన్. వేరే కాపురం కావాలి మేడం. మేడం ఇది ఫస్ట్ మాట్లాడేదమ్మా, మీరు బ్రతకటానికి 100 కారణాలు ఉన్నాయి. ఈరోజు ఈ విధంగా మాట్లాడినటువంటి మీ కడుకు మీ కళ్ళెదురుగుంటూ ఉన్న తప్పుగా అనుకోకండి, చనిపోయినా ఒకటే. ఎందుకు ఏం ఉద్ధరిస్తాడు? ఈరోజు మేము గడ్డి పెట్టో బతుమాలో వామాలో బుద్ధి చెప్పో మీరు నేర్పించినటువంటి కొన్ని బుద్ధులు ఒక మానవతా ధర్మంతో బ్రతకటం ఎలాగనేది మేము 4 మాటలు చెప్పినా కూడా ఈ బండి ఎక్కువ కాలం పట్టాల మీద ఉండదమ్మా. ఎందుకు ఉండదంటే కనుక అటువైపు నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్ అలాంటిది. ఒక్కరు కాదు, 2 ఆడోళ్ళు అక్కడ. ఈరోజు మీకు అమ్మ నాన్న అనేటటువంటి మాట అంటానికే నీ కొడుకు ఈరోజు సిగ్గుపడుతున్నాడు అంటే ఏ స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో అతను బ్రెయిన్ వాష్ జరగబడింది అనేది చూద్దాం. పెద్ద గీత ముందు చిన్న గీత, నేను ఎప్పుడు ఇదే అంటా ఉంటా. ఎందుకు ఈ మాట అంటా ఉంటానంటే కనుక అతిగా ప్రేమించి అతిగా గారాబం చేసుకుని ఎప్పుడు కూడా కొడుకును కానీ కూతురు కానీ చంకనెత్తుకుని జీవితాంతం మన కళ్ళు ఎదుర్కొంటూ ఉండాలి అని అనుకోవటం కూడా తప్పేనమ్మా. ఇలాంటి తల్లిదండ్రులు ఆ విధంగా ఆశించడం కూడా తప్పే. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత రెక్కలు వచ్చినటువంటి పక్షులను మీరు పట్టుకుని గూట్లో పెట్టలేరు, అవి ఎగురుతూ ఉంటాయి. మీరేమనుకున్నారు? ఎక్కడికక్కడ సై అంటే సై అనుకుంటే కనుక కొడుకు మంచోడైపోయి మీ పాదాల దగ్గర ఉంటాడేమో, కష్టం వచ్చినా కన్నీటి తుడవటానికి ఒక కొడుకు వచ్చి ముందు నిలబడతాడేమో, అనారోగ్య సమస్యలు వస్తే చూసుకుంటాడేమో అని చెప్పి మీ తల్లిదండ్రులు అందరూ కూడా బరువు బాధ్యతలు అన్ని పక్కన పెట్టేసి వాడు ఏదంటే అది చదువుకుంటే చదువుకున్నాడు, చదువుకోకపోతే చదువు అటకెక్కిస్తే ఆ విధంగా ఉంటాడు. బండి కొనిమ్మంటే బండి కొనిచ్చారు, బండి మీద అమ్మాయిని తీసుకొస్తే కనుక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఎదురు కట్నం ఇంకో కట్నం 20 లక్షలు కాదు 50 లక్షలన్నా తిరిగిస్తాం. ఎక్కడైనా కూడా దేనికైనా కూడా ఒక హద్దు అదుపు అనేది ఉంది. ఈ విధంగా మెట్లు ఎక్కుతున్నాడు నా కొడుకు, రేపొద్దున ఏం చేస్తాడో, మన పరిస్థితి ఏంటో, ఆస్తి కావాలని అడుగుతాడేమో, ఆస్తి ఇవ్వకపోతే చంపి పొగులు పెడతాడేమో. ఈ భయం ఉండాలమ్మా, ఒక ఆలోచన ఉండాలి. ఏది కావాలంటే అది ఇచ్చేస్తే కనుక ఈ విధంగానే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎంతకాలం ఓకే ప్రేమించినటువంటి పెళ్లిని మీరు ఆశీర్వదించి పెళ్లి చేశారు, అంతవరకు అర్థమైంది. ఎంతవరకు మీ గుప్పిట్లో పెట్టుకుంటారు? ఎంతవరకు ఆ యోగక్షేమాలు అనేటటువంటిది కళ్ళెదురుగుంటా జీవితాంతం కనిపించాలని మీరు కోరుకుంటారు? బయటకు వెళ్తేనే భయం, ఇంట్లోకి వస్తే భయం, బయట సినిమాకి వెళ్తే కనుక తిరిగి ఎలా వస్తారు అనేటటువంటి భయంతో ఒక 100 సార్లు ఫోన్ చేస్తారంట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకోకుండా, వాళ్ళిద్దరు ఎక్కడ కొట్టుకునే బ్యాచ్లే అనిపిస్తున్నారు, వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకోవటం తప్ప. వాళ్ళు ఒకరినొకరు ఒక 10 నిమిషాలు కూడా వదలలేనటువంటి ఆ బ్యాచ్ వాళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే వచ్చేటటువంటి శబ్దాలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారేమో మీరు భయపడుతున్నారు. ఏమైనా అర్థం ఉందమ్మా? రేపొద్దున పిల్లలు కన్నా తర్వాత కూడా మొత్తం 5గురు ఒకే హాల్లో ఉంటారా? ఆ అమ్మాయి అంత విపరీత బుద్ధితో మాట్లాడుతుందంటే ఒకటి ఆ అమ్మాయి పెంపకం లోపం, రెండోది ఆ అమ్మాయి ఆలోచనలో లోపం, మూడోది ఆ అమ్మాయి వ్యక్తిత్వం లోపం. మొత్తం మీద చూసుకుంటే కనుక ఆ అమ్మాయి
అసలు ఒక కూతురుగా కానీ, ఒక కోడలుగా కానీ, ఒక భార్యగా కానీ, ఒక స్త్రీ కానీ ఎటువంటి అర్హత లేనటువంటి ఒక అమ్మాయిని నీ కొడుకు సెలెక్ట్ చేసుకున్నాడు. ఏమైంది? పెళ్ళి అయ్యింది. ఇప్పుడు ఏం చేయగలరు మీరు? 24 గంటల పాటు అక్కడ కాపు కాసుకుంటూ వాళ్ళు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా ఇంకో విధంగా చూస్తే కనుక ఆ అమ్మాయి బ్రహ్మరాక్షసులా తయారైంది. ఈరోజు కొడుకుని ప్రేరేపిస్తుంది, చంపేసే, డబ్బులు ఇస్తే ఇచ్చారు, లేదంటే చంపేసే అంటున్నారు. ఆ కొడుకు నోటి వెంట ఆ మాట వినలేక ఈరోజు వాడి చంపేది ఏంటి, మీరే మా జీవితానికి ఒక అంతం పలకండి అని చెప్పి మీరు మాకు లెటర్లు ఇవ్వటం ఏంటి? బ్రతకటానికి 1,00,000 కారణాలు ఉన్నారు. మీరు ఏదైతే న్యాయ ధర్మం చేయాలనుకున్నారో ఆ న్యాయ ధర్మాలు అన్నీ చేశారు. మీ కొడుకుని ఒక స్థాయి వరకు తీసుకొచ్చారు. ఇక్కడ వరకు మీ బరువు తీరినట్టే. ఆ ఎదిగిన చెట్టు ఆ గాలికి ఉంటుందా, ఇంకో చోటకి ఎగిరిపోతుందా అనేటటువంటిది మీ చేతుల్లో లేనటువంటి అంశం. ఏం చేసి కుటుంబాన్ని మార్చమంటారు మీరు? ఇప్పుడు ఆ అమ్మాయి మాట వినద్దంటే అతను విండు. ఎందుకంటే నీ కొడుకు ఒక వ్యక్తిత్వం లేదు. చదువైతే నేర్పించారు కానీ వ్యక్తిత్వం, బుద్ధి నేర్పించలేదు. అతనికంటూ ఒక వ్యక్తిత్వం లేదు, ఒక ఆలోచన లేదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, నీ కొడుకు మీ దగ్గరికి కావాలి అని అనుకుంటే ఒక్కదానికి మెంటల్గా డిసైడ్ అయిపోండి అమ్మా. ఒకటి, చచ్చిపోకూడదు. భగవంతుడు ఎంత ఆయుష్ ఇస్తే కనుక అంత ఆయుష్ బ్రతకాలి. మాకు ఉండేటటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కంప్లీట్గా మా సర్వస్వం, మా హక్కు, మా గుప్పెట్లో ఉంటుంది. ఇందులో రూపాయి పావలా కూడా అతనికి ఇచ్చేటటువంటి దానికి అవకాశం లేదు. ఆ అమ్మాయి అరిచి గీ పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. బయటికి వెళ్ళి బతకాలనుకుంటారా? బ్రతకనివ్వండి. ఎందుకు మన పక్కనే కూర్చోపెట్టుకుని, మన పక్కన కుర్చీ వేసుకుని కూర్చోపెట్టుకుని వాళ్ళని ఉద్ధరించేది ఏంటి మనం? ఏ సూర్య, ఏ స్వప్న, మీ పేరేంటమ్మా? నాగలక్ష్మి. వాళ్ళ బాధ మీరు ఏడుపు అనేటటువంటి మాట నమ్ముతారో, ఆలోచిస్తారో, ఊహించుకుంటారో నాకు తెలియదమ్మా. ఆ కన్నీళ్ళు మంచివి కాదమ్మా. ఇక్కడ ఎవరైనా కూడా ఒక చేతకాని దద్దం ఉన్నాడు అంటే కనుక కొడుకే. మళ్ళీ అది తిరిగి తిరిగి ఎక్కడ పోతుందంటే పెంచినటువంటి విధానానికి పోతుంది. ఏం పెంచారు వాళ్ళు? వాడికి బుద్ధి నేర్పించారా, మర్యాద నేర్పించారా, పెద్దలంటే గౌరవం నేర్పించారా? ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి పరువు తీస్తారా? మిమ్మల్ని చంపి పోగులు పెట్టకపోతే నా పేరు సూర్య కాదని చెప్పి ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎంత దమ్ము ధైర్యం! ఆ మాట తప్పు. ఆ మాట నేర్పించింది ఎవరు? నీ కూతురు. ఏమన్నా ఇంగితం, ఒక ఆలోచన, ఒక భక్తి, భయం ఏమన్నా ఉందమ్మా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? ఎన్నోసార్లు చెప్పి చూసాను సార్, ట్రై చేశాను. ఏం చెప్పారమ్మా? ఏం చెప్పారు? 20 లక్షలకు ఎదురు కట్నం గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు ఇక్కడ. వాళ్ళు కొడుకుని ఒక విధంగా పెంచి ఫెయిల్ అయ్యారు, నువ్వు మీ కూతుర్ని ఒక విధంగా పెంచి ఫెయిల్ అయ్యావు. ఇద్దరు ఫెయిలియర్స్. ఇక్కడ ఎవరన్నా ఫెయిలియర్స్ ఉన్నారంటే ఇరువైపుల తల్లిదండ్రులు ఫెయిలియర్స్. ఒక ఆడపిల్లకి ఫస్ట్ నేర్పించవలసింది ఏంటంటే ఒక ఇంగితాన్ని నేర్పించాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటారు, స్వీయ నియంత్రణ. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ప్రవర్తించాలి, ఎక్కడ ప్రవర్తించకూడదు, ఎక్కడ ఆలోచించాలి, ఎక్కడ ఆలోచించకూడదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది నేర్పించేటటువంటి బుద్ధులు ప్రధానంగా నేర్పించవలసినటువంటి వ్యక్తి తల్లి. ఇప్పుడంటే మీరు తలాడిస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి మాట తీరు ఎలా ఉందో మీ మాట తీరు కూడా అలాగే ఉండే. ఆ అమ్మాయి డబ్బులు అనే బిజినెస్ వ్యవహారంగా మాట్లాడింది, ఆస్తి కావాలి అనే విధంగా మాట్లాడింది. మీరు కూడా 20 లక్షల మాట మాట్లాడుతున్నారు. మీ ఇద్దరిని చూసుకుంటూ అతనేమో వచ్చి ఊగిపోతున్నాడు పైనుంచి కింద వరకు. అప్పుడు వరకు మాట్లాడలేనటువంటిది అమ్మా నాన్న మాట్లాడినటువంటి వ్యక్తి ఆస్తి ఇస్తారా, ఇంటికి వచ్చే లోపల చంపేయమంటారా అని మాట్లాడుతున్నాడు. ఏ కాలంలో ఉన్నావమ్మా? ఏ కాలంలో ఉన్నావు? సరే, మీకు ప్రైవసీ కావాలి, వాళ్ళు విపరీతంగా మీ మీద ఫోకస్ పెట్టారు, వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ లేకుండా ఉంది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కానీ ఇప్పుడుకొచ్చి పిల్ల లేదు, జల్ల లేదు, ఏమీ లేదు, కాబట్టి మాకు ప్రైవసీ కావాలి. ఎస్, దాని సానుకూలమైనటువంటి వాతావరణంలో, ఒక నమ్మకం ఇచ్చేటటువంటి వాతావరణంలో మేమిద్దరం తలుపులు వేసుకుని ఒక రూమ్లో ఉన్నా కూడా మేము సేఫ్టీగా ఉంటామని చెప్పి ఒక నమ్మకాన్ని ఆ పెద్దవాళ్ళకి కలిగించండి, వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. మేము బయటకి జాగ్రత్తగా వెళ్తాం, జాగ్రత్తగా వెనక్కి వస్తాం, రోజు సినిమాలకు పోవనేటటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మీ దారిని మేము వదిలేస్తారు. వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వనండి. మీ అమ్మాయి ద్వారా తల్లిదండ్రులకి అమ్మ నా అత్త మామ మీరిద్దరు మా గురించి ఎక్కువ వర్రీ అవ్వక్కర్లేదు, మీ కొడుకుని పువ్వుల్లో పెట్టుకున్నట్టుగా నేను చూసుకుంటాననే నమ్మకాన్ని, భరోసాని ఇవ్వనండి. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే దగ్గరుండి పక్కన ఇంకొక ఇల్లు ఏదైనా రెంట్ తీసుకుని అక్కడ పెడతారు. ఒకటి స్వప్న, తెలిసి మాట్లాడేవో తెలియక మాట్లాడేవో నాకు తెలియదు. నువ్వు మాట్లాడేటటువంటి తీరు తల్లిదండ్రులను అవమానించే విధంగా ఉందనేటటువంటి కోపంతో నీ మీదకి నేను చాలా కోపంగా వచ్చా. కానీ నీ దగ్గర నుంచి నేను ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది, నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఇప్పటికైనా ఒక ఆలోచన వచ్చిందా? ఒక కనువిప్పు వచ్చిందా? కరెక్టే, నాకు వాళ్ళు ప్రైవసీ ఇవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం నేను వాళ్ళకి ఏం మర్యాద ఇచ్చాను, వాళ్ళ గురించి ఏ క్షణం ఆలోచించాను,
నా మొగుడిని అనవసరంగా గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళకి దూరంగా లాగేసేయటం వల్ల వాళ్ళకి ఇంకా ఇన్సెక్యూరిటీ, అభద్రత పెరిగిపోయింది. ఆ అభద్రత వల్ల ఈ వయసులో ఉండేటటువంటి వాళ్ళు ఇంకా భయంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అర్థం కావట్లేదా నీకు? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మకి మీ నాన్నకి ఎంత గౌరవం ఇస్తావో మీ అత్తమామలకు కూడా అంతే గౌరవం. ఆ ఆస్తి ఎక్కడికి పోదు. అతను ఒక్కడే కొడుకు, ఆస్తి ఫైనల్గా మీ దగ్గరికే వస్తుంది. కానీ ఆస్తి కంటే 100 రెట్లు ముఖ్యమైనటువంటిది ఏంటంటే అభిమానం, ప్రేమ, ఆప్యాయత. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా దొరకనటువంటి అంశాలు నువ్వు నేర్పిస్తే నేర్చుకునేటటువంటి మగాడు నీ పక్కన కూర్చున్నాడు కాబట్టి నేను నీ ద్వారా వస్తున్నాను. అతనికి చెప్పట్లే, ఎందుకంటే అతను భగవంతుడు ఇచ్చినటువంటి బ్రెయిన్ చిన్నది, ఆ బ్రెయిన్కి ఎక్కువ ఎక్కదు. అతనికి ఎక్కేటటువంటి మొత్తం ఏదన్నా ఉందంటే నీ ప్రేమ ద్వారా ఎలాగైతే అతను గెలుచుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చా 4 సంవత్సరాల ప్రయాణం, ఆ ప్రేమ ద్వారానే అతనిలో ఒక ఇంగితాన్ని నేర్పిస్తే వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇస్తాడు, లేదంటే వాళ్ళు చనిపోతారు. తల్లి, నిజంగా మీ ఇద్దరి పాదాలకి నమస్కారం పెడుతున్నా. ఒక తల్లిదండ్రులుగా ఇక్కడికి రావటం వల్ల తల్లిదండ్రుల కష్టాలు ఈ రోజున ఎలా ఉన్నాయనేది మా ప్రేక్షకులకు మేము తెలియజేయగలిగాం. కౌన్సిలింగ్తో అయిపోయే ప్రాబ్లం మీది. మీ ద్వారా వాళ్ళకున్న కష్టం ఏంటంటే మీకు కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. ఓవర్ పొసెసివ్నెస్, కోర్టులో జైల్లో వేయాల్సినంత ఆలోచన విధానం వీళ్ళది. మీ ఆలోచన విధానం సార్ కౌన్సిలింగ్తో అయిపోద్ది. వీళ్ళ ఆలోచన విధానానికి నేను జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. మేము చాలా ఓపికగా వింటాం. కొన్ని సందర్భాల్లో అరుస్తారు. మా దగ్గరే మా మీదే అరిచే రేంజ్లో వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. దానికి ఆజ్యం పోయడానికి సరిపడా ఆవిడ అక్కడ ఉంది. అంటే వీళ్ళ ముగ్గురు క్రిమినల్స్ కంటే రేపో మాపో మీరు ఇలాగే ఉంటే వాళ్ళు క్రిమినల్స్ అయ్యేవాళ్ళు. వాళ్ళు క్రిమినల్స్ అవ్వకుండా ఆపారు తల్లి మీరిద్దరు ఈ స్టేజ్ మీదకి రావటం వల్ల. మీరిచ్చిన లెటరు ఈ రోజున ఒక ఎగ్జాంపుల్. మిమ్మల్ని మేము కాపాడడానికి ఒక ప్రహరీ కింద లెక్క. మీరు మీ కష్టం తగ్గించుకోవడానికి ఇక్కడికి వచ్చారు, కానీ కష్టమే లేకుండా చేస్తాం. ఈ ఎపిసోడ్ నిజంగా ప్రతి తల్లిదండ్రులు చూడాలండి. ఈ రోజున కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అని. తల్లిదండ్రుల కష్టార్జితం, ఆయన జీవితకాలం సంపాదించిన 3 కోట్ల ఆస్తి కోసం ఈ రోజున కొడుకు సొంత తండ్రిని పేరు పెట్టి పిలవడం పక్కన తండ్రి అని పిలవడం మానేసి నాన్న అని, మా ఆవిడ వాళ్ళ మామగారు అనే స్టేజిలో ఒక క్యారెక్టర్ పడిపోయింది. మీరు ఇప్పుడు నాకు ఆస్తి ఇస్తే నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని చంపి పడేస్తాను అని మాట్లాడే రేంజ్కి ఒక భర్తని ఒక భార్య క్రియేట్ చేసింది, ప్రిపేర్ చేసింది. మేబీ మీ అమాయకమైన మెంటాలిటీకి ఏమనిపిస్తుంది అంటుందంటే, కొన్ని ఊళ్ళల్లో కానీ విలేజెస్లో కానీ భార్య ఏదో మందు పెట్టేసింది, ఆవిడ ఈవిడ కలిపి ఈయనకి మందు పెట్టేశారు. వీళ్ళ ఆలోచన విధానాలు అలాగే ఉంటాయి తల్లిదండ్రులవి కామన్గా. కానీ వాళ్ళు అలా అనుకోకుండా, బాబాయ్ మేము ఈ కష్టం పడలేకపోతున్నాం, మమ్మల్ని సేవ్ చేయండి, మమ్మల్ని రక్షించండి అని ఇక్కడ దాకా వచ్చారు. ముందుగా తల్లిదండ్రులకి చెప్తున్నాను, మీ పిల్లలు ఎంతవరకు అంతవరకే మీ బాధ్యత. ఇండియాలో తల్లిదండ్రులు 100% మారాలి. ఈ రోజున ఏ కొడుకు ఏ కోడలు మీతో కలిసి ఉండడానికి రెడీగా లేరు. వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది, వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ వాళ్ళకుంది. అలాగే మీ ఆస్తుల్ని అడిగే హక్కు కూడా ఇలాంటి వాళ్ళకి లేనే లేదు. ఏ కొడుకులకి లేదు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని అడిగే రైట్స్ ఏ కొడుక్కి, ఏ కోడలికి, ఏ కూతురికి, ఏ అల్లుడికి లేవు. ఇది ఫిక్స్. మీకు తెలియక మీరు భయపడుతున్నారు తప్ప, మీ ఆస్తి మీరు గుడులకి రాసుకుంటారో, గోపురాలకి రాసుకుంటారో, ఏమన్నా చేసే రైట్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు ప్రేమగా చూసుకుంటారో, మీ తదనంతరం మీ ఖర్చులు పోను, మీ హాస్పిటల్ పోను, ఏవైతే మిగులుతాయో అవి రేపు రోజున ఎవరికి చెందాలని ఒక వీలునామా రాసుకోండి. ఇక్కడ ఒక్కడే కొడుకు కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఈయనకు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇలాంటి కొడుకు ఇవ్వాలా? నేను అడుగుతున్నాను. మీరు కష్టపడి సంపాదించుకున్నది, మంచి అనాథ పిల్లలు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళకి దాన ధర్మాలు చేసుకోండి నచ్చితే. నేను ఈ మాట అంటున్నంత మాత్రం మీరేమి రాయరు నాకు తెలుసు. కానీ తల్లిదండ్రులు మీ ఆస్తులు మీ దగ్గర ఉంచుకోకపోతే ఇదిగో క్రిమినల్స్ లాగా తయారవుతారు. రేపటి రోజున మిమ్మల్ని చూసేది ఆ ఆస్తి మాత్రమే. ఓ పనోళ్ళని పెట్టుకోవాలన్నా, ఎవరిని పెట్టుకోవాలన్నా మీ దగ్గర ఆస్తి ఉంటేనే మిమ్మల్ని ఎవరన్నా చూస్తారు. అర్థమవుతుందా? వీళ్ళే ఉండాలి, ఇలాగే ఉండాలి, మాతోనే ఉండాలి, ఈ కూరే ఉండాలి, ఇది కాదు లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉందని ఎలా అంటున్నానో, మీ జీవితాల్లో బలవంతంగా ప్రేమించమని అడిగే రైట్స్ ఎవరికీ లేవు. మీ ఆస్తి మీ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. అర్థమవుతుందా? ఆస్తిని అడిగే హక్కు వాళ్ళకి ఎలా లేదో, వాళ్ళు మా దగ్గరే ఉండాలి, ఇలాగే తినాలి, ఇలాగే బతకాలనే రైట్స్ మీకు లేవు. దేవుడు వాళ్ళకో లైఫ్ ఇచ్చాడు, మీకో లైఫ్ ఇచ్చాడు. మీ బాధ్యత ఏంటి?
ఇష్టమైన పిల్లాడికి ఇష్టమైన భార్యని ఎలా అలా ఏరుకోరు తెచ్చారు. అర్థమవుతుందా? ఇక్కడ మాకు అందరికంటే తల్లిదండ్రులుగా మీరే మాకు ఇంపార్టెంట్. సార్ ఇంతసేపు మాట్లాడింది మిమ్మల్ని సేవ్ చేయటం కోసం. మీ ఆలోచన విధానం మార్చుకోండి. పిల్లాడు వద్దు మారేదాకా, ఎలా మారాడు ఎప్పుడు మారాడు అనేది మీకు తెలుస్తుంది. ఆ సూసైడ్ లెటర్ మా దగ్గరే ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ అన్యాయం జరిగిందని మాకు తెలిసిన, వీళ్ళు మీ ఇంటి సరౌండింగ్కి వచ్చారని తెలిసిన, మీరేమని వచ్చారు ఇక్కడికి? మా పిల్లాడు మా దగ్గర ఉంచండి, కోడల్ని పిల్లాడిని అని. నో, వీళ్ళ ఆలోచన విధానానికి మాకు ధైర్యం లేదు మీ దగ్గర ఉంచటం. మీ ప్రాణాలు ఏ రాత్రి కన్నా ఏమన్నా అవుతాయి. అర్థమవుతుందా? ఇక్కడికి తీసుకొచ్చారో అక్కడికి తీసుకొచ్చారో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో అని కాదు, వాళ్ళు క్రిమినల్స్గా మారబోతున్నారు. రెక్కలు వస్తున్నాయి వాళ్ళకి. బ్రెయిన్లో ఆలోచన విధానం వచ్చింది. ఆ గొంగళి పురుగు కాస్త సీతాకోక చిలకగా మారటానికి అది పాజిటివ్గా నేను చెప్పడం, కానీ ఇక్కడైతే క్రిమినల్స్గా మారటానికి వీళ్ళకి రెక్కలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. వద్దు, వాళ్ళు మనుషులుగా బతకనిద్దాం. వాళ్ళు క్రైమ్ పర్సంటేజ్ ఆలోచన విధానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లీగల్గా ఎలా బుద్ధి చెప్పాలో నేను మాట్లాడతాను. మీరు కొంతకాలం కాదు తల్లి, ఈరోజు మా వాళ్ళ టీంని ఎవరినైనా ఇచ్చి పంపిస్తాం, వాళ్ళ సామాను వాళ్ళు తీసుకొని బయటికి వెళ్తారో వెళ్ళరో తర్వాత సంగతి. వాళ్ళు ఎళ్ళను అన్న సామాను బయట పడేయండి. అది మీరు చేయాల్సిన పని. నా పిల్లోడు నో, వద్దు. మీరు బతకండి ఫస్ట్. ఇప్పుడు లైఫ్ ఉంది మీకు. హ్యాపీగా ఒక వంట అమ్మాయిని పెట్టుకోండి, హెల్దీ ఫుడ్ వండించుకోండి, కాలు మీద కాలు వేసుకొని తిరగండి, తీర్థయాత్రలకు వెళ్ళిరండి. మీ డబ్బుని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. మీ డబ్బును అడుగుతున్నారని భయం, మిమ్మల్ని ఏమన్నా చేస్తారని భయం, మీ పిల్లలు ఇక్కడే ఉండాలని. ఇక్కడ వద్దు, మీ డబ్బు ఇక్కడ ఎవరు అడగట్లా, ఇవ్వాల్సిన హక్కు లేదు, ఇవ్వాల్సిన బాధ్యత లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా అడిగితే మాకు ఇన్ఫామ్ చేయండి, మా టీం మీ వెనకాల ఉంటుంది. కనీసం ఒక 1 month ఎవ్రీడే మీకు ఫోన్ చేస్తామమ్మా, తర్వాత అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, మేము బాగానే ఉన్నాం మేడం అని చెప్పండి. రేపు వీళ్ళ సామాను బయటపడేయండి. వాళ్ళు వస్తారు, తీసుకొని వెళ్ళనివ్వండి. వాళ్ళు రాకపోతే బయటపడేయండి. ఇమ్మీడియట్గా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి, వచ్చి సామాను తీసుకెళ్ళమని. లేదా మేము అందుబాటులో ఉంటాం. మీకు ప్లీజ్ తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు కనుక ఆస్తి పంపకాలు చేయాలి అనుకుంటే ముందుగానే పిల్లలకి ఎవరెవరికి ఎంత ఇచ్చేయాలో ఓ 70% ఇచ్చేసి మిగతా 30% మీ దగ్గర ఉంచుకోండి. ఉన్నదే ఒక గిలక్కాయ మేడం ఎట్లా పంచాలి అంటే పంచొద్దు. వీళ్ళు కష్టపడి సంపాదించుకోవాలా, వీళ్ళు పోషించుకోవాలా, వీళ్ళ జీవితాలు వీళ్ళకున్నాయి. వీళ్ళు మిమ్మల్ని అడిగే రైట్స్ లేవు. అది వారసత్వ ఆస్తి అయినా మీ తదనంతరం ఇవ్వండి, ఉన్నది చిన్నదైతే. ఇలాంటి కొడుకుల కోసం మీ జీవితాలను పణంగా పెట్టొద్దు. అలాంటి కోడళ్ళ కోసం జీవితాలను పణంగా పెట్టి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ విషయానికి వస్తే మీకు నమస్కారం. అమ్మో, మాకే కోపం. అసలు ఎంతలా తీసుకొచ్చారంటే మీరు, ఏం గొంత పిల్లది, ఏం ఆలోచన నీది, ఏమి చీడ పురుగులు అంటారు తెలుసా నిజంగా మిమ్మల్ని. సమాజంలో ఏ రకంగా పనికొస్తారు మీరు? అమ్మ మహాతల్లి, తల్లిదండ్రుల్ని చూడలేనోడు రేపొద్దుట భార్యను చూస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆ అబ్బాయి ఈరోజు నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, నిన్న మొన్న కదా అమ్మ అని తిరిగినోడు. మీరు ఎంత నోరు జారిపోతున్నారంటే పదాలు, ఇంత దారుణమా? వాళ్ళు పెట్టిన గోల్డ్ తీసి అక్కడ పెట్టు ఫస్ట్. 20 లక్షలకి 15 లక్షల దాకా గోల్డ్ పెట్టిందంట ఆవిడ. నీకు గోల్డ్ లెక్కలేదు, క్యాష్ లెక్క. క్యాష్ ఇవ్వలేదని సినిమా చూపిస్తున్నావు ఇంట్లో. నీ క్రూయాలిటీ కదా ఫస్ట్ బయటపడింది. ఏమి హక్కు ఉందని మీకు? వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు అన్న మాట ప్రకారం 20 లక్షలు అడిగే హక్కు. అమ్మ, మీరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి, మా టీం ఎవరన్నా వస్తారు. పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరి దగ్గర నుంచి మీకు ప్రాణహాని ఉంది. ఆ లెటరు ప్లస్ ఈ వీడియో చాలా ప్లస్ పాయింట్ మీకు. ఎందుకంటే మీ కోడలు మీ అబ్బాయి 2-3 సార్లు నోరు జారేశారు. ఆస్తి ఇవ్వకపోతే చంపేస్తాం, ఆస్తి ఇవ్వకపోతే చంపేస్తాను. ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే, అదేనమ్మా, అందుకే అట్లాంటి వాళ్ళని అసలు ఇంట్లో పెట్టుకోవద్దు. ఆ సరౌండింగ్కి వీళ్ళు రావద్దు. ఆ సరౌండింగ్లో తిరుగుతున్నా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి. నువ్వు వాళ్ళ ఆస్తిని అడిగే హక్కే లేదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అలాంటి చీడ పురుగులతో కాపురం చేయడం నీ బాధ్యత. లేదా నువ్వు ఏ రోజైతే ఆ అమ్మాయిని వదిలేస్తానని నీ నోటెమట డైలాగ్ వస్తుందో, వాళ్ళిద్దరు ఒరిజినల్ విశ్వరూపాలు అప్పుడు చూద్దు. కానీ మీ ముగ్గురు మీద అయితే ఒక కంప్లైంట్ రేస్ చేసి ఉంచుతాం పోలీస్ స్టేషన్లో. ఏ రోజన్నా రేపు వెళ్ళి సామాన్ తీసుకొని సపరేట్ ఫ్యామిలీ కావాలని అడిగారుగా, మీ కోరిక కూడా తీరుస్తున్నాం. ఆ మహాతల్లి అడిగింది కదా, సపరేట్ ఫ్యామిలీ, మాకో లైఫ్. మీ అమ్మ దగ్గర నుంచి వాళ్ళు బతికున్నా సచ్చినా మీకు ఫోన్ కూడా రాదు. ఆ తర్వాత చూద్దురు ఆ నరకం ఎట్లా ఉంటుందా అని. మనుషులు ఉన్నప్పుడు మీకు మనుషుల వాల్యూ తెలియదు, అందులోనూ తల్లిదండ్రుల వాల్యూ తెలియని ఎవడు బాగుపడినోడు లేడు. అలా నువ్వు చంపుతావా? నువ్వు ఏ రోజైతే ఆ డైలాగ్ అన్నావో ఆ క్షణాన్ని వాళ్ళు చనిపోయారు కదా నాన్న. మనుషుల పశువులా మీరు?
కష్టపడి సంపాదించి నీ ప్రియమైన ప్రేయసి అయిన భార్యకి ఆ 3 కోట్ల ఆస్తి సంపాదించి పెట్టి ఆ రోజు మాతో మాట్లాడు. మీరు ఆ సరౌండింగ్స్ లోకి వెళ్ళారని నాకు తెలిసినా కూడా మేము మా విశ్వరూపం చూద్దరు కానీ మీరు సుమన్ టీవీ మొత్తం కదులుతాం అక్కడికి. మా యాంకర్స్ దగ్గర నుంచి సుమన్ గారి దగ్గర నుంచి మేమంతా ఆ తల్లిదండ్రుల వెనకాల మేమంతా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. చచ్చిపోండి ఎక్కడి నుంచి అసలు బయలుదేరండి. పోండమ్మా, పోండి. చేడ పురుగులతో మాట్లాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇంకా పైగా. వీడి దగ్గర నుంచి రిస్క్ ఉందేమో మేడం. ఉంది సార్, అందుకని మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నెక్స్ట్ సుమన్ గారితో కూడా మాట్లాడదాం సార్, వీళ్ళది కొంచెం స్పెషల్ కేసు కింద ట్రీట్ చేయమని చెప్పి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓకే థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త అండి. జాగ్రత్త అమ్మా. చెప్పించండి. థ్యాంక్ యూ సార్. మీరు జాగ్రత్త అదే అదే అదే. సార్. మేడం మేము రేపు వస్తాం మీ ఇంటికి, ప్లీజ్ మీరు జాగ్రత్త. రైట్. జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన పెద్దవాళ్ళకి మీరు న్యాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, madam. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.